డైట్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నాళ్ళు బ్లడ్ ఎక్కించడానికి దయచేసి మిగిలిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా మీ డబ్బులు మీరు తీసుకోండి, ఎవరు వద్దంటారు? రీజనబుల్గా తీసుకుని లేదా పోనీ ఎక్కువే తీసుకోండి. వచ్చిన వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తే మీ దగ్గర ఒక రోజు హాస్పిటల్ అడ్మిట్ చేసుకోండి. ఏ ఓతి కాంప్లికేషన్స్ చెప్పండి, ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? ఏదో ప్రమాదం, ఏం ప్రమాదం జరుగుతుంది చెప్పండి, నేను రాసేస్తా రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రమాదం జరిగితే నేను వెళ్తా జైలుకి సిద్ధం, ఏ పేషెంట్కైనా సరే కూర్చున్నాళ్ళని. మీకు లైసెన్స్ ఉంది కాబట్టి మీరు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. లేదా బ్లడ్ బ్యాంకులు ఎత్తిపారండి, ఎందుకు తగలేసుకోను? ఒకటి బ్లడ్ ఎక్కితే ఒకటి హాని జరుగుతుందా? ఏం చెప్తారు? రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మీ దగ్గర బ్లడ్ తక్కువ ఉందో, మీరు ఎనిమిగ్గా మారారో, అది హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. మన ఇటు నుంచి గుండెకి పంపు, లంగ్ నుంచి కానీ పంపు కొట్టాలంటే రక్తం పర్సంటేజ్ మనకి ఎనిమిగ్గా ఉంటే, తక్కువగా ఉన్నప్పుడు ఆ పంపింగ్ స్పీడ్ లేని పరిస్థితుల్లో ఆ స్పీడ్ అందించడం కోసం రక్తనాళాలు మనకి ఆ స్పీడ్ అందించడం కోసం మన శరీరంలో హై బ్లడ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. హై బ్లడ్ ప్రెషర్ క్రియేట్ అవటం అనేది తిరిగి అది గుండె ఫెయిల్యూర్కి దారితీస్తుంది, అనేక అనర్థాలకు దారితీస్తుంది, పక్షవాతాలకు కానీ బ్రెయిన్లో స్ట్రోక్లు కానీ దారితీస్తుంది. సో రక్తహీనత ఇన్నిటి దారితీస్తుంటే మనం రక్తం ఎక్కించుకోవాలి.